సో, మీరు 'గాలి జనార్దన్ రెడ్డి' కేస్ వినే ఉంటారు. అంటే ఆ మధ్యలో చాలా ఫేమస్ అయిందేంటంటే, ఆయన ఈవెన్ ఇంట్లో వాష్‌రూమ్స్ కూడా గోల్డ్‌తోనే కట్టించుకున్నాడు అని జెప్పేసి, అతని మీద రైడ్ జరిగినప్పుడు చూసినప్పుడు ఆ ఫోటోస్, వీడియోస్ అన్నీ గూడా వైరల్ అయినాయి. ఏంటి వాష్‌రూమ్స్ గూడా గోల్డ్‌తోని కట్టించుకోవడం ఏంటి? అదేం పిచ్చి గోల్డ్ పిచ్చి అని జెప్పేసి. కుర్చీలు అన్నీ ప్రతీది గోల్డ్‌లో ఉండే. అతని కేసొచ్చి ఇప్పుడు కొలిక్కొచ్చింది. రీసెంట్‌గా మే 6 రోజు అతని వర్డిక్ట్ అనేది కోర్ట్ అనేది తీర్పిచ్చింది. ఏంటంటే 7 ఏళ్ల శిక్ష ప్లస్ ఒక 10,000 ఫైన్. ఏంటంటే ఈ కేసు డీటెయిల్స్ ఏంటంటే ఆయన మైనింగ్ అంటే ఇల్లీగల్ మైనింగ్ కేసులో ఇరుక్కొనున్నాడు. సో, ఆ ఇల్లీగల్ మైనింగ్ కేసులో ఏంటంటే ఆల్మోస్ట్ 884 క్రోర్స్ ఆఫ్ మనీ గవర్నమెంట్‌కి లాస్ చేశాడు. అది కూడా ఆఫిషియల్లీ ఆన్ రికార్డ్స్. ఇంకా ఆఫ్ రికార్డ్స్ ఎంత లాస్ చేసిండో ఎవరికో తెలీదు. బట్ అతన్ని ఎప్పుడైతే రైడ్‌లో పట్టుకున్నారో, ఆ రైడ్‌లో అతని ఇంట్లో దొరికింది జస్ట్ 3 క్రోర్స్ ఆఫ్ మనీ అండ్ 53 కేజీస్ ఆఫ్ గోల్డ్. ఈ మనీ దొరకడం ఇంతే. కానీ అతని కేస్ ఎందుకంత స్ట్రాంగ్ అయింది, ఎందుకు ఫేమస్ అయిందంటే, అతను గవర్నమెంట్‌కి ఆల్మోస్ట్ 884 క్రోర్స్ అనేది లాస్ చేశాడు కాబట్టి, ఆ ఫారెస్ట్‌లో మైనింగ్ అదంతా చేసి గూడా. సో, ఆయన కేస్ ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నడిచిన తర్వాత ఈరోజు మే 6 రోజు వర్డిక్ట్ వచ్చింది కాబట్టి ఏంటంటే ఓకే. ఇన్ని ఇయర్స్‌కొచ్చినా గూడా స్టిల్ జస్టిస్ అనేది సర్వ్ అయింది. అండ్ అంత పెద్ద మినిస్టర్ అయ్యి ఉండి గూడా అతనికి అంత శిక్ష పడడము అంటే ఏమంటారు చాలామంది అంటారు గదా! పెద్ద పెద్ద వాళ్ళకి శిక్షలు పడవు అది ఇది అంటారు. బట్ ఇక్కడ అంత రిచ్ పర్సన్ అంటే ఇన్ని కేజీలు బంగారం ఆయన దగ్గర ఉన్నా, అంత క్రోర్స్ ఆఫ్ మనీ ఉన్నా స్టిల్ అతన్ని పనిష్ చేయడం జరిగింది. కోర్ట్ అనేది అందరికీ సమానంగా చూస్తదని అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ హిస్టరీలో పోతే ఏందంటే, గాలి జనార్దన్ రెడ్డి కేస్ నిజంగా జెన్యూన్ కేసా? లేకపోతే వేరే వాళ్ళు చేసిన గేమ్‌లో ఇతను కప్పెట్ అయిండా అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ.